ఏ సర్టిఫికేట్ కూడా తక్కువ ఈ సినిమాకి ఏంటి దారుణం అని మాట్లాడుతున్నారు. అది మహిళా దర్శకురాల దగ్గర నుంచి ఈ వైలెన్స్ ప్లస్ సెక్స్ ఈ రెండే నా సినిమా అంటే సినిమా ఇటీవ వెళ్ళిపోతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మేక్ ఓవర్తో లాక్కెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఏదో కనిపించింది ఇంటెన్షనల్గా. అంటే ఈ క్యారెక్టర్లో కొంచెం రొమాంటిక్ యాంగిల్ కూడా తీసుకురావటం అనేది పెంచారు. డైరెక్టర్ గారు ఇంటెన్షనల్గా చేశారు. లేడీ డైరెక్టర్లు చాలామంది ఈ విమర్శలు ఫేస్ చేశారు. భరద్వాజ గారు టాక్సిక్ నుంచి కేరధ్వని పాట ఒకటి వచ్చింది. అవును, ఆ పాట వచ్చిన తర్వాత కొంచెం స్వరం పెంచుతున్నారు అందరూ. అంటే మేము ఇది ఏ సర్టిఫికేట్ కూడా తక్కువ ఈ సినిమాకి ఏంటి దారుణం అని మాట్లాడుతున్నారు. అది మహిళా దర్శకురాల దగ్గర నుంచి ఈ వైలెన్స్ ప్లస్ సెక్స్ ఈ రెండే నా సినిమా అంటే సినిమా ఇటీవ వెళ్ళిపోతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే లేదు అంటే ఇక్కడ శృంగారము అనేది కూడా లింక్ అయి ఉంటుంది. వాళ్ళు ఆ వోల్టేజ్లో సినిమా దానికి ట్రైలర్ ఒకటి వచ్చిందిగా. ఈ ట్రైలరు ఈ పాట రెండు చూస్తే మేక్ ఓవర్తో లాక్కెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఏదో కనిపించింది ఇంటెన్షనల్గా. యష్కి కేజీఎఫ్తో కేజీఎఫ్కి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి చూస్తారు, వైలెన్స్ ఉన్నా కానీ వచ్చి చూశారు. అయితే దీన్ని మేక్ ఓవర్ మీద నడపాలనుకుంటుంది ఆవిడ. ఓకే. దాంతోపాటు వీళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి సబ్జెక్టు, దాంతోపాటు అతని లుక్స్ ఇవన్నీ చేంజ్ అయిపోయింది. అతను కొత్తగా కనిపించాడు తెర మీద. యష్ అనేవాడు మనం కేజీఎఫ్లో చూసినటువంటి పరిస్థితి వేరు, ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి వేరు. అంటే ఈ క్యారెక్టర్లో కొంచెం రొమాంటిక్ యాంగిల్ కూడా తీసుకురావటం అనేది పెంచారు. అది ఇంటెన్షనల్గా జరిగిందే, డైరెక్టర్ గారు ఇంటెన్షనల్గా చేశారు. ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే దీని నుంచి బయటకు తీసుకొచ్చేయాలి టోటల్గా ఆడియన్స్ని, యశ్ అభిమానుల్ని. ఓకే. అందరికీ ఒక కొత్త సినిమా చూపించాలి అనేది ఆవిడ ప్రధానంగా పెట్టుకున్నది. దానిలో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ తరహా సినిమాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ ప్రతి క్యారెక్టర్ మీద విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేసి రూటెడ్గా వెళ్తున్నారు. ఆ రూటెడ్గా వెళ్తున్న టైంలో ప్రతిదీ కొంచెం అతిగా నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇది మనం సందీప్ రెడ్డి సినిమాల్లో చూస్తాం ఈ ధోరణి. అంతకుముందు పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో కూడా ఈ ధోరణి ఒక మేరకు కనిపించేది. ఓకే. అలాగే అడపాదడప కృష్ణవంశీ గారి సినిమాల్లో కూడా కనిపించేది. కాకపోతే ఆయన ఆ పరిధి దాటేవాడు కాదు, ఆ శృంగారం అనే పరిధి దాటేవాడు కాదు. దానికి అంటే అసభ్యతకి శృంగారానికి మధ్య ఒక సన్నటి గీత ఉంటుంది. ఆ గీత చెరిగిపోకుండా చూసుకోవటం అనేది ఒక ప్రికాషన్ తీసుకుంటారు. ఈవిడ ఎప్పుడైతే ఈవిడ లేడీ అవటంతో కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు జనాలు. ఓకే. కానీ ఒక సినిమా హ్యాండిల్ చేసేటప్పుడు ఈ జెండర్ సెన్సిటివిటీసు ఇవన్నీ పక్కన పెట్టేసే వెళ్తారు. పక్కన పెట్టేసి ఆ సినిమా చూసే ఆడియన్స్ ఎవరు, ఆ కంటెంట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఎలాంటి కథ చెప్పబోతున్నా నేను ఆ కథలో ఉండే అంశాలను బట్టి వెళ్తారు తప్ప వీళ్ళు మానసికంగా ఏం చూస్తారు, వీళ్ళ ఇంట్రెస్ట్లు, వీళ్ళ గొడవ ఉండదు అక్కడ. సినిమాని జనరంజకం చేయటం అనేది బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగానే అలాంటి సన్నివేశాలు దొర్లుండొచ్చు. అంత మాత్రం చేత ఒక మహిళ తీయాల్సిన సినిమానా అని జడ్జి చేయటం తప్పు. ఆ ఆర్గ్యుమెంట్ తీసుకురావడమే తప్పు. ఇది చాలా కాలం క్రితం అగ్రెసివ్గా సినిమా మేకింగ్లోకి వచ్చినటువంటి డైరెక్టర్లు, పర్టికులర్గా లేడీ డైరెక్టర్లు చాలామంది ఈ విమర్శలు ఫేస్ చేశారు. విజయ నిర్మల్ గారు అగ్రెసివ్గా సినిమాలు తీస్తున్న రోజుల్లో ఆవిడ మీద కూడా ఇలాంటి క్రిటిసిజం ఉండేది. ఓకే. అంటే ఆవిడని లేడీ కేఎస్ఆర్ దాస్ అని పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే ఆయన తరహా యాక్షను, ఆ వైలెన్సు, ఆ గొడవ అంతా ఈవిడ వాంటెడ్గా తన సినిమాల్లోకి తీసుకొస్తున్నారు అని. అయితే తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే ఆవిడ కృష్ణ గారు ఆవిడ హీరో కాబట్టి కృష్ణ గారి ఆడియన్స్కి ఏం కావాలో అవన్నీ సర్వ్ చేయాల్సిన బాధ్యత. అంతే కదా. కాబట్టి దాస్ గారు అదే చేసేవాడు అవతల వైపు. మరి దాస్ని మ్యాచ్ చేయాలి కదా యువతల డైరెక్టర్లు కూడా. అందుకని ఈవెన్ బాపు గారు కూడా యాక్షన్ సీన్లు పెట్టక తప్పలేదు కదా తర్వాత చేసిన సినిమాల్లో. అందుకని విజయ నిర్మల్ గారు అలా వెళ్ళారు. కాబట్టి ఈవిడ పరిస్థితి కూడా అదే. ఈ గీతూ మోహన్ దాస్ పరిస్థితి కూడా అదేలేండి. చూద్దాం మనం పీసులుగా చూస్తే
ఇట్లా ఉంటదేమో కానీ కన్ఫ్యూజన్ ఇది తెర మీదకి వెళ్ళిపోయి సినిమాలో లీనమైపోయిన తర్వాత అదే ఆ ట్రావెల్లో ఇవన్నీ కనిపించవు. ఉమ్, ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కంపారిజను ఉంది. ప్రతి షార్టు కేజీఎఫ్తో కంపేర్ చేయటం అనే ఒక కంపారిటివ్ స్టడీ కూడా నడుస్తోంది ప్యారలల్గా. నడుస్తూ మొత్తానికి అందరూ అయితే ఒక దీనికి వచ్చారు, ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏదో కొత్తగా చూడబోతున్నాం. కొత్తగా చూడబోతున్నాము అనే దాంతోపాటు మేకోవర్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టింది డైరెక్టర్ గారు ఉమ్, అనే అభిప్రాయం అయితే కలగజేసింది. ఆవిడ సక్సెస్ అయిపోయారు అక్కడికి. కాబట్టి థియేటర్కి వచ్చేవాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు. రకరకాల పోలికలు, ఎవరి పద్ధతిలో వాళ్ళు పోలికలు తీసుకొస్తున్నారు. అంతేలేండి. హై వోల్టేజ్ సినిమా ఒకటి చూశారు, దాని తర్వాత వచ్చే సినిమా కాబట్టి దాన్ని ఆ ఛాయలు ఉంటూనే భిన్నంగా కనిపించడానికి కూడా ఆవిడ ప్రయత్నం చేస్తోంది. ఉమ్, ఆ సినిమాలో ఏవైతే ఎమోషన్స్ లేవో ఆ ఎమోషన్స్ అన్నిటినీ తీసుకొచ్చి కొంచెం ఆ ఏరియాలో ఎక్కువ నడిపితే ఆ ఫ్లేవర్ నుంచి ఆడియన్స్ బయటకు వస్తాడు. అందుకని ఆడియన్స్ కోసం సినిమా చేస్తోంది ఆవిడ. ఉమ్, అంటే తన సెన్సిటివిటీస్ ప్రూవ్ చేసుకోవటానికో లేకపోతే మరొక అంశం కోసము సినిమా చేయట్లేదు. ఆవిడ టోటల్గా కమర్షియల్ డైరెక్టరు. ఉమ్, ఇక్కడ జెండర్ గొడవ అనవసరం. కాబట్టి ఆవిడ్ని ఆ కోణంలోనే చూడాలి. ఓకే. ఆవిడ ఒక ప్రశాంత్ నీల్ లెవెల్ సినిమా చేస్తోంది. ఉమ్, యాక్చువల్గా ప్రశాంత్ నీల్ కూడా ఈవిడ నుంచి ఇన్స్పైర్ అయ్యానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఓ, గతంలో. ఉమ్, ఇప్పుడు ఈవిడ సందీప్ని చూసి అలా ఇన్స్పైర్ అయ్యారు, ఇలాంటి వార్తలన్నీ రాస్తున్నారు. ఓ, అంటే ప్రతి ఒక్కళ్ళకి హీరోయిజం అనేది ఒక పద్ధతిలో, హీరో అనేవాడు సకల గుణాభిరాముడు అన్న పద్ధతిలో ఒకప్పుడు సినిమాలు నడిచేవి. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు అది పోయింది. యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనేది అడాప్ట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు హీరో గారు ఏదైనా చేస్తారు. ఏదైనా చేస్తే తప్ప చూడట్లేదు జనాలు. అవును, ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి హీరో ఒక యాటిట్యూడ్ అనేది ఉండాలి కదా. కాబట్టి మీరు సకల గుణాభిరాముడిగా చూపించాలంటే అలా కుదురుతుంది. ఎస్. అందుకని కియారా అద్వానీ గారి పాట మీద వస్తున్న విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఆ సినిమాని ఆ సినిమాగా చూసి ఆ టోన్లో మాత్రమే క్రిటిసిజం వెళ్ళాలి తప్ప అదే. మీరు అనుకున్నటువంటి నైతిక ప్రమాణాలు ఇవన్నీ పట్టుకొచ్చేసి మాట్లాడితే ఇబ్బంది. ఓకే అండి, థ్యాంక్ యూ.